క్రైస్తవ కుటుంబంలో భార్య భర్తల యొక్క పాత్ర. ఎందుకంటే ఇందాకే బ్రదర్ చెప్పారు, దేవుడు ఒక పర్పస్తో భర్తను భార్యను సృజించాడు. సో వారి పాత్రల గురించి బైబిల్ ఏం చెప్తుంది? మనం ఆది కాండం నుంచి చూస్తే ప్రభువు ఇండివిజువల్ లైఫ్స్ ని కట్టేవాడు, జీవితాల్ని కట్టేవాడు, కుటుంబాల్ని కట్టేవాడు, కుటుంబాల్ని కడుతూ సంఘాల్ని కట్టేవాడు. యేసయ్య ఏమో మన ప్రభు అయిన యేసుక్రీస్తు కట్టే పనిలో ఉంటే, సాతనుడేమో ప్రభు కట్టిన పనిని నాశనం చేయాలని, ఊడబెరకాలని వాడు పన్నాగం వేసుకున్నాడు. అండ్ వెరీ మచ్ సి కట్టడం చాలా కష్టము, కానీ అది దాన్ని విరక్కొట్టటము, ఊడబెరకటం, డిస్ట్రాయ్ చేయటం 5 minutes పడుతుంది. ఒక ఇల్లు కట్టాలంటే ఎంతో డబ్బు వెచ్చిస్తాము, ఎంతో సేపు ఎన్నో నెలలు పడుతుంది, కానీ ఒక 2 days లో దాన్ని డిస్ట్రాయ్ చేయొచ్చు. సో సేటన్ ఈ డిస్ట్రాయ్ చేసే పనిలో ఉన్నాడు, సాతనుడు యేసయ్య ఏమో కట్టే పనిలో ఉన్నాడు. ఇది ఎందుకు జరుగుతుందంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే, పెళ్లి అయ్యే వరకు లేకపోతే పెళ్లి రోజు వరకు భార్య భర్తలు చాలా కమిటెడ్ గా ఉంటామని ప్రామిస్ చేస్తారు. దేవుని ముందు, దేవుని సంఘం ముందు, సేవకుల ముందు, అంత సభ్యుల ముందు, చుట్టాల ముందు అంత మంచి ప్రామిసెస్ చేస్తారు. కానీ వాళ్ళ యాక్చువల్ లైఫ్ స్టార్ట్ అవ్వగానే దే సమ్వే డౌన్ ద లైన్ దే ఫర్గెట్ ద వర్బ్స్, మ్యారేజ్ వర్బ్స్. ఎందుకంటే ఇప్పుడు ఏమైపోతుందంటే ప్రతి ఒక్కరికి డబ్బు ఎక్కువ, శాలరీ ఎక్కువ అయిపోతుంది. ఎవ్రీబడి ఈస్ టాలెంటెడ్. భార్య ఎక్కువ టాలెంటెడ్ గా ఉంటుంది, భర్త ఎక్కువ టాలెంటెడ్, వాళ్ళకి కెరియర్ కాంపిటీషన్ అయిపోతుంది. ఇవన్నీ మోడర్న్ వరల్డ్ ఇవన్నీ అయ్యేటప్పటికి ఏమవుతుంది, చాలా ఫ్రిక్షన్ అవుతుంది. మ్యారేజ్ వర్కౌట్ అవ్వేది ఒక 6 months అవుతుంది, దాని తర్వాత దిస్ లాట్ ఆఫ్ కేయాస్ ఇన్ ద ఫ్యామిలీ. ఇది ఎందుకంటే మరి క్రైస్తవ బిడ్డలు క్రైస్తవ ఇంట్లో పెరిగిన వాళ్ళకి వాక్యం తెలియదని కాదు. ఇప్పుడు మనం అడిగితే చాలా మందికి రోల్స్ చెప్పమంటే టకటక చెప్పేస్తారు, రెఫరెన్సెస్ తో చెప్పేస్తారు. కానీ వాట్ వీఆర్ ఆల్ మిస్సింగ్ ఈజ్ యాక్చువల్లీ దాన్ని ఫాలో అవ్వటం చాలా కష్టం. అందుకు ప్రభు అన్నాడు, మీరు జస్ట్ నాట్ బి హియరర్స్ ఆఫ్ ద వర్డ్ బట్ డూయర్స్ ఆఫ్ ద వర్డ్ కదా. వింటమే కాకుండా విని మనం దాన్ని అనుసరించే వాళ్ళగా ఉండాలి. సో ద లార్డ్ వాంట్స్ ppeople who say yes sir and మీరు చెప్పినట్టు నేను వింటాననే భార్య భర్తలు కావాలి. మరి మీరు అడిగిన ప్రశ్న, మరి రోల్స్ ఆఫ్ మెన్ అండ్ అంటే భర్త యొక్క రోల్, భార్య యొక్క రోల్ మనం చూస్తే మనందరికీ తెలిసింది. ఎఫ్ఎస్సి పత్రికలో మనం చూస్తాము, ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయంలో 22వ వచనం మనం చూస్తాము, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు కదా. ఎన్నో ఉన్నాయి, కానీ వీళ్ళు జస్ట్ అక్కడక్కడ మనం కొన్ని రెఫరెన్సెస్ తీసుకుందాం. సో నంబర్ 1, ద రోల్ ఆఫ్ హస్బెండ్ ఏంటంటే ఆ ఇంట్లో ఆయననే హెడ్ గా ఉండాలి. హస్బెండ్ షుడ్ బి ద లీడర్ ఎట్ హోమ్ కదా. డామినేటింగ్, కొన్నిసార్లు ఒక హ్యూమరస్ సేయింగ్ వరల్డ్ లో ఉంటుంది. హస్బెండ్స్ ఇలా అంటారు, ఐఎమ్ ద బాస్ ఇన్ దిస్ హౌస్ అండ్ ఐ హావ్ గాట్ మై వైఫ్స్ పర్మిషన్ టు సే సో కదా. అది చూసి మనం నవ్వుతాము, చాలా హ్యూమరస్ అనుకుంటాం, కానీ చాలా క్రైస్తవ గృహంలో ఇది జరుగుతుంది. ఏంటంటే కనిపించడానికి భర్త అక్కడ బాస్ గా ఉంటాడు, కానీ యాక్చువల్లీ నడిపించేదంతా, లేకపోతే లైక్ ఇట్స్ లేడీ లీడింగ్ ద హోల్ థింగ్. అలా కాకుండా నిజంగా క్రిస్టియన్ హోమ్, అఫ్ కోర్స్ భార్య భర్తలు ఇద్దరు కలిసి దే కెన్ ఎక్స్చేంజ్ వ్యూస్, దే కెన్ ఎక్స్చేంజ్ ఒక డెసిషన్ లో వాళ్ళిద్దరు కలిసి డెసిషన్ తీసుకోవచ్చు. కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ ఇంటిని పరిపాలించేది లేకపోతే ఇంటిలో బాస్, లేకపోతే ఇంటిలో లీడర్ ఎవరంటే తప్పకుండా. అంతేకాదు మనం చూసాం 1 Timothy 3:5 కూడా, మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంది, చాలా క్లియర్ గా. మొదటి తిమోతి పత్రిక మన చూసే వాళ్ళు కూడా తీస్తే మంచిది. 3:5 మనం చూస్తే, 1 Timothy 3:5 మనం చూస్తే, ఎవడైనను తన ఇంటి వారిని ఏల నేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘముని ఇలా. సో నంబర్ 1, హస్బెండ్ ఏమో ఇంటిని ఏలాలి, హీ షుడ్ బి ద బాస్. సెకండ్ది, ఇంటిని నడిపించాలి. చాలాసార్లు ఇది విని చాలా మంది బ్రదర్స్ ఏం చేస్తారు, చాలా డిక్టేటర్ గా ఉంటారు అనమాట. ఏంటంటే నేను చెప్పింది చెయ్యాలా, ఈరోజు బెండకాయ కూర చేయాలని బెండకాయ కూర చేయాలా, ఈ టీవీలో అంటే దే ఆర్ వెరీ స్టర్న్, దే నాట్ సెన్సిటివ్ టు ద ఫీలింగ్స్ ఆఫ్ ద చిల్డ్రన్, ఫీలింగ్స్ ఆఫ్ ద వైఫ్ అనమాట. అంటే నేను చెప్పింది చెయ్యాలి అంతే. వైఫ్ వ్యూస్ తీసుకోరు. లేకపోతే వైఫ్ మాకు తెలిసిన ఒక ఫ్యామిలీలో హస్బెండ్ వెళ్ళేసి నల్ల కట్టలు తెచ్చేసాడు. ద వైఫ్ డింట్ లైక్ ఇట్ కదా. చిన్న ఇష్యూస్ లో అది పెద్ద ఫ్రిక్షన్ అయిపోతుంది. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే స్మాల్ థింగ్స్ బికమ్ బిగ్ ఇన్ ఫ్యామిలీ లైఫ్. కాబట్టి సెకండ్ది, హస్బెండ్ ఏం చేయాలంటే ఆ ఇంటిని లీడ్ చేస్తూ అందరికి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి, హీ షుడ్ నాట్ బి ఎ డిక్టేటర్ బట్ హీ షుడ్ బి ఎ ఫ్రెండ్, హీ షుడ్ బి ఎ మెంటర్, హీ షుడ్ బి ఎ కౌన్సిలర్, హీ షుడ్ బి ఎ ఫ్రెండ్ హూస్ అవైలబుల్ టు ద వైఫ్ అండ్ ద చిల్డ్రన్ ఆల్సో. అది మూడవది ఏంటంటే మనం చూస్తాము, 1 తిమోతిలోనే మనం చూస్తాము ఏంటంటే 5:8 ఆయన ఏం చేయాలంటే ఇంటి వాళ్ళందరినీ సంరక్షించాలి. హీ షుడ్ బి ఎ ప్రొటెక్టర్ కదా. సో ఫాదర్ ఫిగర్ అంటే 1 Timothy 5:8 ఏంటంటే ఇంటి వారిని సంరక్షించేవాడుగా హస్బెండ్ ఉండాలి. అంటే వైఫ్ కి ఒక ప్రొటెక్టర్ గా ఉండాలా, పిల్లలకు ఒక సెక్యూరిటీగా ఉండాలా, అఫ్ కోర్స్ ఆయన పేరెంట్స్ కి సెక్యూరిటీగా ఉండాలా, వాళ్ళ ఇన్లాస్ కి సెక్యూరిటీ. సో దట్ ఈస్ ద రోల్ మోడల్. ఎందుకంటే ఫాదర్ ఫిగర్ లాగా ఉండాలా.
అండ్ ఇలాంటి ఫాదర్ ఈ రోల్స్ అన్ని ఎలా వస్తున్నాయి అంటే వెన్ ఎవ్రీబడి ఈస్ నీలింగ్ డౌన్ అండ్ ప్రేయింగ్ అనమాట. సో మూడవది సంరక్షించేవాడుగా ఉండాలి. నాలుగవది మనం చూస్తే 1 Peter 3:7 భార్యని సన్మానించే వాళ్ళగా ఉండాలి. నాకు తెలిసిన ఒక యంగ్స్టర్ ఏమన్నాడంటే, అక్క నాకు తెలిసినంత వరకు ఐ ఆల్వేస్ సా మై డాడ్ ఆనరింగ్ మై మదర్ ఎవ్రీ టైం కదా. అంటే వైఫ్ ని ఆనర్ చేస్తున్నాడని పిల్లలు గమనించి, కొన్నిసార్లు భర్తలు ఎలా అంటే ఏమే ఇక్కడ రావే అని అందరి ముందు కూడా భార్యని చాలా చాలా నీచంగా, లేకపోతే చాలా వెరీ బ్యాడ్ లాంగ్వేజ్ ఆల్సో దే యూజ్ వే అని వాడతారు. సో ఐ డోంట్ థింక్, ఎందుకంటే మనం గమనిస్తాం పెళ్ళప్పుడు పెళ్లి కొడుకు వస్తే ఎవరు నిలబడరు కానీ పెళ్లి కూతురు వచ్చినప్పుడు ద హోల్ చర్చ్ స్టాండ్స్ అండ్ ఈవెన్ పెళ్లి కొడుకుని కూడా నిలబడి చెప్తారు. ఎందుకంటే దట్స్ ఎగ్జాక్ట్లీ హౌ ద లార్డ్ ట్రీట్స్ హిస్ చర్చ్ కదా. ఆయన సంఘం, ఎందుకంటే భార్య భర్తల పోలిక ఏంటంటే సంఘంకి క్రీస్తుకి పోలిక కాబట్టి సంఘం కొరకై ప్రభు ఎంత ప్రయాసపడ్డాడు అండ్ వాట్ గ్రేట్ ఆనర్ హీ గేవ్ ద చర్చ్. సో హస్బెండ్ షుడ్ రియలీ హీ షుడ్ అంటే ఆనర్ ద వైఫ్ అనమాట. సన్మానించే భర్తలు ఉంటే నిజంగా అసలు డైవర్స్ అనే మాట పదము ఇండ్లలో వినిపించదు. ఎందుకంటే భార్యల ఘోష ఏంటంటే, నో మ్యాటర్ హౌ గుడ్ ఐ కుక్, no matter how good things I do for the husband, he never honors me, he never compliments me, he never says few nice things about me. ఎందుకంటే బ్రదర్ భార్యలకి ఏం కావాలంటే ఏంటి పెద్ద పెద్ద లెక్చర్లు వద్దు, యు ఆర్ లుకింగ్ నైస్, ద ఫుడ్ ఈస్ గుడ్, ఎంత హౌస్ ఎంత బాగా చేసేవా అని చిన్న చిన్న, బికాస్ స్మాల్ థింగ్స్ ఆర్ వెరీ బిగ్ థింగ్స్ ఫర్ విమెన్ కాబట్టి. సో హస్బెండ్ షుడ్ బి వెరీ సెన్సిటివ్ టు ద సిస్టర్స్ యొక్క ఫీలింగ్స్ వాళ్ళు చాలా. ఇంకోటి ఏంటంటే కొలసి పత్రిక 3:19 ఏముందంటే వాళ్ళని నిష్ఠూర పెట్టవద్దు, ఎందుకంటే నెవర్ డిసానర్ యువర్ వైఫ్. అది చేసినప్పుడు, ఎందుకంటే అమెరికాలో ఒక సర్వే చేశారంట బ్రదర్, ఏంటంటే ద రీజన్ వై హోమ్స్ ఆర్ బ్రోకన్, ద రీజన్ వై దే మెనీ డివోర్సెస్ ఇన్ క్రిస్టియన్ హోమ్స్ ఇస్ బికాస్ దిస్ వర్బల్ అబ్యూస్, ఫిజికల్ అబ్యూస్ కాదు. ఇండియాలో మనం ఫిజికల్ అబ్యూస్ చూస్తాం కానీ అవుట్ దేర్ ఇన్ ద వరల్డ్ ఇట్స్ ద వర్బల్ అబ్యూస్. అంటే పీపుల్ ఆర్ వెరీ హార్ష్, బ్యాక్ బైటింగ్ ఈచ్ అదర్, ఫైటింగ్ ఈచ్ అదర్ ఇలా అనమాట. సో అంతేకాదు నిష్ఠూర పెట్టకూడదని మనం చూస్తాం. అంతేకాదు చాలా చాలా కంఫర్ట్ చేసే భర్తగా ఉండాలి. దట్ ఇస్ 6 point we get to know. సో ఇలా ఎన్నో రూల్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే అప్రిసియేషన్, 7th one is హస్బెండ్ షుడ్ అప్రిషియేట్. ఒక భార్య భర్తలు ఒక కౌన్సిల్ దగ్గరికి వెళ్ళి, క్రిస్టియన్ కౌన్సిల్ దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారంట, బ్రదర్ అయిపోయింది ఇంకా మా there's no force on this earth which will make us stay together అని అంటే, చూసి 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 క్రిస్టియన్ కౌన్సిలర్ అన్నాడంట, యూ హ్యావ్ ట్రైడ్ ఎవ్రీథింగ్, నేను ఒక్కటి చెప్తాను, యూ ట్రై దట్ ఫర్ 1 month and come back and if it doesn't work out I'll give you divorce అన్నాడంట. సో వాట్ ఈస్ ఇట్ అంటే, యూ ట్రై అప్రిసియేషన్. He looked at the husband and said, you appreciate your wife for every nice thing she does, and wife you also do the same thing ante. And within 1 month they came back saying we are very happy now, we are a family together. So ila husband ki roles unnai brother. భార్యలుగా రోల్స్ కూడా చెప్పారా? ఓకే, భార్య రోల్స్ చెప్పాలంటే ప్రెసీ రైటింగ్ అని మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో తెలుసు కదా. స్త్రీల యొక్క పాత్రలన్నీ లైక్ ద రోల్స్ ఆఫ్ క్రిస్టియన్ విమెన్ అంతే కూర్చింది ఎక్కడంటే ప్రావర్బ్స్ 31st chapter. అక్కడ మనం చూస్తాము the mother, what a dynamic woman she is. I really, అది చదివినప్పుడల్లా I feel so bad because I'm nowhere close to that lady written about whom Psalm 31 is written. ఎందుకంటే అక్కడ మనం చూస్తాము she's a dynamic lady, full of dynamism, full of energy, full of God's spirit కదా. చాలా అద్భుతమైన మాటలు కొన్ని ఎన్నో ఉన్నాయి కానీ మనందరికీ తెలిసిన లేఖనాలే. సామెతల గ్రంథంలో మనం చూస్తాము అక్కడ ఏంటంటే 10వ వచనంలో, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అరుదు అంటే వెరీ రేర్. How many brothers can raise their hands and says yes my wife is like అలాంటి అరుదైన భార్య నాకు దొరికిందని ఎంతమంది brothers can raise hands? I don't know. It's very good brother, God bless you, God bless. And my husband watching it is also raising 2 hands. With pride I say that. అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది కదా. అక్కడ మనం చూస్తాము ఆ మంట పని చేస్తుందంట, దూరం నుంచి ఓడల్ని ఆహారం తెచ్చిస్తుందంట, చీకటితోనే లెగుస్తుందంట కదా, పని కథల చేత బెత్తం ఇదంతా మనం చూస్తే షీఈ్ ఫుల్ ఆఫ్ ఫెయిత్. ఆమె ఎన్నో పనులు చేస్తుంది, పిల్లలకి కావాల్సింది ఇస్తుంది, భర్తకి చూసుకుంటుంది, అటు సేవ చేస్తుంది, ఇటు తర్వాత ఫినాన్షియల్ హెల్ప్ చేస్తుంది, భార్య హస్బెండ్ కి ఫైనాన్షియల్ గా హెల్ప్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. షీ వాజ్ అవైలబుల్ ఫర్ ద చిల్డ్రన్. అందుకంటే వాళ్ళ పిల్లలకి ఏమంటారు అంటే కదా, వాట్ ఎ బ్లెస్డ్ మదర్ వీ హ్యావ్ అని చెప్తుంది. జ్ఞానంతో నింపబడింది ఆమె, ఇంటి వారికి ఇంట్లో పని వాళ్ళకి కూడా. సో కంప్లీట్ ఉమెన్ గా ఆల్ డిపార్ట్మెంట్స్ women goes through during the day is written about her in Psalm 31. కాబట్టి ఆమె ఇంకోటి ఏంటంటే ఫస్ట్ థింగ్ మదర్ ఏంటంటే షీ షుడ్ బి గుడ్ విట్నెస్ టు ద హస్బెండ్. మంచి క్రైస్తవ నా భార్య, ఎందుకంటే పిల్లలు చూడాలా, భర్త చూడాలా, ద ఉమెన్ ఆన్ నీ కదా, నీలింగ్ ప్రార్థన చేసే భార్య ఉండాలా, కష్టపడే భార్య ఉండాలి. చాలా సార్లు ఇళ్లలో మనం వి సీ ద రోల్స్ డిఫరెంట్. ద హస్బెండ్ ఇస్ బిజీ ఇన్ ద కిచెన్ అండ్ ద వైఫ్ ఇస్
వైలింగవేతన్ ఆఫ్ కోర్స్ డిఫరెంట్ ఇష్యూస్ వేరే ఉంటాయి కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈ రోల్స్. ఎందుకంటే ఇప్పుడు చాలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఎక్కువైపోయినాయి, టిఫిన్ సెంటర్స్ ఫ్రీగా వచ్చేస్తున్నాయి కదా, అండ్ వీ హార్డ్లీ ఫైండ్ విమెన్ కుకింగ్ ఇన్ ద బ్రేక్ఫాస్ట్ అండ్ ఈవెన్ లంచ్ ఆల్సో. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్డర్డ్. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ లో లంచ్ ఇస్తున్నారు, డిన్నర్ ఇస్తున్నారు, కాబట్టి పీపుల్ హ్యావ్ ఫర్గాటన్, విమెన్ హ్యావ్ ఫర్గాటన్ టు ఈవెన్ కుక్ యునో. సో పిల్లలకి మదర్ ఈజ్ నాట్ అవైలబుల్. స్కూల్ నుంచి రాగానే ఇంట్లో మదర్ లేకపోతే ఎంత చిల్డ్రన్ గో త్రూ లాట్ ఆఫ్ కేయాస్. ఎందుకంటే ఫాదర్ అవైలబుల్ గా లేకపోయినా మదర్ షుడ్ బి అవైలబుల్ every time. Suppose our children want to talk to us, there's some issues, they cannot talk with the father, so we should be available. ఎందుకంటే we can comfort, father comfort చేయలేడు కానీ mother can take a child when the child goes through failure in life. It's the mother who can take the child in the womb, in the bosom and say it's okay నాన్న పర్లేదని చెప్పే ఆదరించే స్వభావం తల్లికి ఉంటుంది. కాబట్టి తల్లి అవైలబుల్ ఉండాలి. అఫ్కోర్స్ భార్య తల్లిగా మేము చెప్పాం కదా, సో భార్య అన్నిట్లో సబ్మిసివ్ గా ఉండాలి. ఈవెన్చువల్ గా మనం ఆ క్వశ్చన్ చూస్తాం కాబట్టి, సో లెట్స్ షీ షుడ్ బి గుడ్ ఎగ్జాంపుల్ టు ద హస్బెండ్ ఆల్సో కదా. ఒక ఆయన ఇట్లా హ్యూమరస్ గా చెప్పాడు, ఈ బైబిల్ ఆశ్రయించే, ఎందుకంటే స్త్రీకి శిరస్సు పురుషుడు కాబట్టి శిరస్సు భర్త అయితే మేడ అంటే భార్య అంట. వి ఆల్ నో ద సేయింగ్ because that's because many husbands do depend on the wives, and very, I really congratulate the wives who are really behind the husband, making his life very successful. So may the Lord bless us. ఇలాంటి హస్బెండ్స్ గా వైజ్ గా ఉండడానికి ప్రభు మనకి సాయం చేయను గాక.